వెళ్తున్నందుకు బాధగానే ఉండుంటాది. ఏం చేద్దాం? తను మంగ వల్ల బాధపడకుండా ఉండడం కోసం పంపక తప్పడం లేదు. అర్థం చేసుకుంటాదిలే. కూర ఏం తింటుందో అడుగుదాం. క్షమించి విడిచిపెట్టండి అమ్మమ్మ. ఇందులో నాకేం సంబంధం లేదు. నాకేం లింక్ పెట్టద్దు. కావాలంటే పోలీసులు పిలిపించి పట్టించు. నాకేం అభ్యంతరం లేదు. ఎవరికమ్మా? నీకేమో, నాకు కాదు. నేనెప్పుడు తన్నలా అనుకోలేదు. అమ్మా, ఏమన్నావమ్మా? ఏమంటాను? అమ్మా అని పిలిచానమ్మా. కల్మషం లేకుండా మనసారా నువ్వే నీ అమ్మ అని పిలుస్తావు. అది ఉంది. అమ్మా చెప్పమ్మా. నీకిట్టమని బోరీలు చేస్తుండాను. కూరేం చేయమంటావు? శనగల కూర చేయమంటావా? ఆలుగడ్డ ఉండనా? నీ చేతులతో ఏం చేసినా రుచిగానే ఉంటది తల్లి. ఏదైనా ఉండు, తినిపోతాను. అమ్మా, గూడానికి వెళ్ళమన్నానని బాధపడుతుండావా? అబ్బే, అదేం లేదు గంగమ్మ. నువ్వెళ్ళమన్నది నా మంచి కోరేగా. అవుననుకో. చెప్పడమైతే చెప్పాను కానీ నిన్నిట్ట సూత్తంటే పంపబుద్ధి కావడం లేదమ్మా. అసలు నేను నా దగ్గరే ఉంచుకోవాలనుకున్నాను. కానీ మంగ వల్ల అర్థమైనది తల్లి. నువ్వేమి సంజయ్షి ఇచ్చుకున్నక్కర్లేదు. చెప్పాలమ్మా, నా మనసులోని బాధ నీతో చెప్పుకోవాలి. మళ్ళీ ఇట్ట మాట్లాడుకునే అవకాశం మనకెప్పుడొస్తుందో కదా. నా దిగులేంటంటే నువ్వే నా అమ్మవని చెప్పినా అమ్మమ్మ గారు నమ్మడం లేదు. నన్ను పెంచిన తల్లిలాగే చూస్తుండారు. నిన్ను పెంచిన దాన్నేనే, నిన్ను హింసించిన దాన్నే కాదమ్మా. ఎప్పుడో ఏదో చేసావని వాటినే మనసులో పెట్టుకుంటుండారు. చేసుకుంటూనే వస్తున్నానే. నీ మంచి మనసు వల్ల క్షమించేస్తూ వస్తున్నావు. అట్ట ఉండకూడదు కదమ్మా. నువ్వే నా కన్న తల్లివని అందరూ నమ్మే రోజు రావాలా? ఆ రోజు అమ్మా నాకు నిజమైన సంతోషం వచ్చేది. వద్దు తల్లి, ఇక నా వల్ల నీకే కట్టం రాకూడదు. అమ్మా, ఒక్కటి మాత్రం నిజం. ఎవరెన్ననుకున్నా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా అమ్మవి. నువ్వు నా తల్లివి కాదని ఎవరు చెప్పినా నేను నమ్మను. నేను తాకే స్పర్శలో ఉండే ఆనందం, నేను నోరారా అమ్మ అని పిలిచే తృప్తిని వదులుకోను.
అమ్మమ్మకి నిజం తెలిసే రోజు గర్వంగా చెప్పుకుంటాను, గౌరమ్మే మా అమ్మ అని. వస్తాదమ్మా, ఆ రోజు వస్తుంది. రాకూడదు గంగమ్మ. ఈ పాపిస్టిది నీ తల్లి అన్న అబద్ధం నిజం కాకూడదు. మాట్లాడవేంటమ్మా? మాట్లాడబుద్ధి కావట్లేదు. నేను సూతూ ఉండాలని అనిపిస్తుండదమ్మా. ఉండిపోతావా అమ్మా? లేదమ్మా, నా వెళ్ళిపోవాలా? ఏడే ఇంకా ఉండి నీకు ఇబ్బంది కలిగించలేను. నువ్వు ఉండడం వల్ల నాకు ఇబ్బంది ఏంటమ్మా? నువ్వు దూరమైన దిగులు దగ్గరుంటే నాకుంటుందా? అమ్మమ్మతో నేను మాట్లాడదాంలే, కాకపోతే మంగతో వద్దమ్మా. అవన్నీ జరిగే పనులు కావు. నేను ఆడుండాలో ఆడుంటేనే అందరికీ మంచిది. వెళ్ళిపోతాను తల్లి. కూడానికి కదా పోతుండను. ఆడ నీ అయి ఉంటాడుగా. మనస్ఫూర్తిగానే చెబుతుండవా అమ్మా? మనసు మారే చెబుతుండానే అమ్మా, అడేం కట్టుపడుకు, ఇప్పుడే చెబుతూ ఉండాను. నీ అవసరాలకి నేను డబ్బు పంపిస్తాను. కాలు మీద కాలేసుకొని దర్జాగా ఉండు, సరేనా? అట్టానే అమ్మా, ఉంటాను. ఇక నన్ను బయలుదేరుతాను తల్లి. అరే, నేను నీకోసం పూరి చేస్తున్నానని చెప్పానా? తినేసి పోదుగానుండమ్మా, 5 నిమిషాల్లో చేసేస్తాను. చేసిన వెంటనే పిలుస్తాను, వచ్చేసే. బాగుందమ్మా గౌరమ్మ. చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ పీక్స్ కెళ్ళింది. ఇదంతా నిజమే? నువ్వేమనుకుంటున్నావు? నీ మొహానికి దాని మీద నీకెందుకు అంత ప్రేమ వస్తుంది? నటనేగా నువ్వు చూపించేది. ఓ, చేసింది చాలే గాని నువ్వు ఎంత కొళాయి తిప్పినా ఈ ఇల్లు నిండుద్దేమో గాని అమ్మమ్మ మనసు మాత్రం మారదు. నిన్ను ఈ ఇంట్లో ఉంచదు. నువ్వు ఉండొద్దనేగా మాంటున్నావు. నీ వల్ల పైసాకి ప్రయోజనం లేనప్పుడు అదేగా అంటాను. గంగలా ఫీల్ అవ్వదుగా ఈ మంగ. నాను కన్నది కాకపోయినా బాధపడుతుందే. అమ్మా అని ప్రేమగా పిలుస్తాందే. కానీ నువ్వు కన్న తల్లిని. ఆపో. తల్లి అన్న మాట ఎత్తకో. వెళ్ళిపోయేప్పుడు కూడా అమ్మ అని పిలవు. అమ్మా ఎందుకు పిలవాలి? అసలు ఎందుకు పిలవాలి అంట? నీకేమైనా ఆస్తులున్నాయా? వెనక కోట్లున్నాయా? ట్రాక్ రికార్డ్ ఏమైనా మంచిగా ఉందా? జైలుకు పోయొచ్చావు.
నాను ఎవరి కోసం పోయానే? వద్దు, సోదొద్దు. నా ముందు సెంటిమెంట్ వద్దు, అస్సలొద్దు. ఆ పిలుపు పిలుస్తానని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. నా దృష్టిలో నువ్వు నా ఇంట్లో పాచి పనులు చేసుకునే కేవలం పని మనిషివి మాత్రమే. పని మనిషివి. అంతే. సరే అమ్మా. ఇలానే ఉండు. ఏదో పెడతానందిగా, తిని పో. నాకు ప్రశాంతంగా ఉంటుంది. నీ వేస్ట్ మొహం చూసే బాధ తప్పుతుంది. దయచేసి ఇంకెప్పుడు రాకు. నేను నీ బిడ్డనని ఎక్కడా వాగకు. ఎవరైనా నన్ను ఆ మాట అడిగారో ఒట్టేసి చెప్తున్నా, చస్తా. ఓకే, బాయ్. యాడుంది న్యాయం? అన్యాయంకేగా నేను ఇన్నాళ్ళు పట్టం కట్టాను. నాకిట్ట కావాల్సిందే. గంగమ్మ, నువ్వు చెప్పింది నిజం. దీనికి ఎన్ని చేసినా నన్ను పనిదానిలానే చూస్తాదే. నీకేం చెయ్యకపోయినా, కీడే తల పెట్టినా అన్నింటినీ మరిసిపోయి నన్ను అమ్మ అనే పిలుతుండవు. నేను చెప్పిన ఒక్క మాటను నమ్మే పరీక్షలో రాజేశ్వరమ్మ బిడ్డను అని తేలినా నమ్మట్లేదు. నువ్వు అదేనే. ఇది వేరు. ఇక నన్ను ఉండకూడదు గంగమ్మ. అనుకున్నదే చెయ్యాలి. ఉంటే కన్నప్పేమ అడ్డొత్తాది. లేకపోతేనే నీకు న్యాయం జరుగుతాది. ఉండను ఉండను. దయచేసి ఈసారికి నా మొహం చూసి అమ్మని క్షమించి విడిచిపెట్టండి అమ్మమ్మ. ఉన్నది కొన్నాళ్ళే అయినా ఉన్నంతలో ఆ గంజు నీళ్ళే నా కడుపు నిండా పోసి కడుపు నింపినది కదా అమ్మమ్మ. నన్ను పెంచినది కదా. ఇందులో నాకేం సంబంధం లేదు. నాకేం లెక్క పెట్టద్దు. కావాలంటే పోలీసులు పిలిపించి పట్టించు. నాకేం అభ్యంతరం లేదు. అమ్మ కోసం నేను శిక్షణ భరిస్తాను, పర్లేదు. ఆ గౌరి మీద జాలి చూపించకూడదు. అది మారనే మారదు. దాన్నిక్కడ ఉంచకుండా పంపించేటవే మంచిది. అంతే. ఎక్కడికెళ్ళావు?
నేనెక్కడికి వెళ్ళాను? ఇంట్లోనే ఉన్నాను. నువ్వింట్లోనే ఉంటావు, కానీ చేయాల్సిందంతా చేస్తావుగా, అదే నా భయం. అబ్బా, మీరు మరీ చెప్తారు. మీరు నాకు భయపడుతున్నారా? నన్ను భయపెట్టకుండా ఉంటే చాలు. నటించకే. అయ్యో, అదేం లేదండి. వాళ్ళు చెప్పిందేది నమ్మకండి. నువ్వు చెప్పేవేవి నమ్మేటట్టుగా ఉండట్లేదు కదా. నమ్మకూడదనే గంగ ప్రయత్నిస్తోందండి. మీరు అర్థం చేసుకోరు. అయితే నువ్వు రాత్రి మా ఇంటికే వెళ్ళలేదంటావా? వెళ్ళానని ఒప్పుకుంటున్నాను కదండి. హాస్పిటల్కి వెళ్ళి అటు వెళ్ళాను. వెళ్ళింది మా అమ్మ కోసమే, గంగను అక్కడ పట్టిద్దామనేం కాదు. ఈ మాట నిజమైతే ఎంత బావుండు. నిజమేనండి, నన్ను నమ్మండి. అయ్యో, అదేం దూకోవడం. ఉండండి, నేను దిగుతాను. దువ్వింది చాలు. ఆ కబుర్లో ఫైల్స్ ఉన్నాయి, తీసివ్వు. అలాగే అండి. సదా మీ సేవలో ఉంటుంది మీ మంగ. తెలుసుకొనే లేరు. ఆ కబోర్డ్లోనే కదా, నేను తీసిస్తాను. వెళ్ళు. ఇంకెన్ని రోజులో లేవులేరా. త్వరలోనే నిన్ను వదిలించుకుంటాను చూడు. తంతే ఫుట్బాల్లో ఎగిరి పడతావు. ఎక్కడ పడతావో కూడా నీకే తెలీదు. అమ్మా, గౌరమ్మ, టిఫిన్ చేద్దు గాని రా. వస్తున్నానమ్మా. మంగా, 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 సిద్ధు, ఏమైంది సిద్ధు? మంగా, సిద్ధు, సిద్ధు, మంగ ఎక్కడుంది నానమ్మా? ఏమైందిరా? ఎక్కడుందో చెప్పండి. సిద్ధు, ఆవేశపడుకో. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు గంగా. రాత్రది చేసిందంతోనే పోయింది. తనే చెప్పింది సిద్ధు. మీ అన్నయ్యకు తెలియకుండా. తెలియాలి. మేం మొత్తం చెప్పాం సిద్ధు. మొత్తం చెప్పాలి. చెప్తా. ఈరోజు మంగను వదిలే సమస్య లేదు. మంగా, మంగా, సిద్ధు, ఏవండి, ఫైల్స్ అక్కడ పెట్టు. సరే. మంగా, ఏమైందిరా సిద్ధు? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోదురా వెంకట్. రాముల్లాంటి నీకు సీతమ్మ లాంటి వదిన రావాలనుకున్నాను, కానీ ఈ శూర్పణకొచ్చింది. సిద్ధు, మాటలు జాగ్రత్తగా రాని. నీలాంటి రాక్షసితో ఇలానే మాట్లాడాలి. మనసేలే నీతో మంచిగా ఉండకూడదు. మారుతుందిలే అని వెనకేసుకు రాకూడదు. మా వెనకే గోతులు తవ్వే నిన్ను వదిలేయకూడదు. సిద్ధు, నేను చెప్పే. వినను. మనల్ని విడగొట్టిన ఈవిడ్ని అస్సలు వదలను. రేయ్, ఏం చేసిందిరా? నేనేం చేయలేదండి. ఆపు నీ మాయా. ఆపేయ్. ఎందుకు నా మీద ఇంత పగబట్టారు? నేను మీకేం ద్రోహం చేశానని? నువ్వు చేసేదే ద్రోహం, దగ. దయ అనేది నీకెక్కడుంది? స్వార్థమేగా నీలో ఉంది. నువ్వు బతకడం కోసం మంచి వాళ్ళని కూడా చెడుగా చూపించే గుణమేగా నీది. పాపం అన్నది నీకు లేదు. పాపాలు చేయడమేగా నీ పని. దాంట్లో భాగంగానే గంగను మా నాన్న చేత చీకొట్టించడం, ఆయనకు గంగ అంటేనే నచ్చకుండా చేసి పంపించడం. చేసిందా? ఇదేనా అదంతా చేసింది? నా అనుమానమే నిజమైంది. ఏమే ఏమే ఏంటండి మీరు కూడా మాటల్ని సాక్ష్యాలుగా నమ్మేస్తారా? మీ తమ్ముడు చెప్పాడని నన్ను నేరస్తురాల్లా చూస్తారా? ఆధారాలు లేకుండా నన్ను ఎలా దోషి అంటారండి? ఇది మీకు న్యాయమేనా? ఓహో, ఆధారాలు కావాలా? సాక్ష్యాలు చూపించాలా? నువ్విలా చెప్పి తప్పించుకుంటావని తెలుసు కదా, అందుకే తెచ్చాను. సిద్ధు, ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. నిజం ఈరోజు వెంకట్ ముందు బయటపడాల్సిందే. ఇంకా మంగని కాపాడే ప్రయత్నం చేయకండి. ఆవిడ గారి వల్ల అనుభవించింది చాలు. నా ప్రేమ నాకు దూరం అవుతున్నా ఇంకా భరించాలంటే కష్టం.
ఆ అవసరం కూడా నాకు లేదు. ఎవిడెన్స్ అడిగావుగా, చూడు.